హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి, నరేష్ ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు. ఇంతటితో నిశ్చితార్థం పూర్తయిపోయింది. 2 రోజుల్లో గోదా కళ్యాణం పూర్తయిన వెంటనే మీరిరువురు ఈ దంపతులకు పెళ్లి జరిపించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మేము బయలుదేరతామమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు. మావయ్య గారు, ఇక నేను కూడా బయలుదేరతాను అని నరేష్ చెప్తూ ఉంటాడు. అసలే ఒంటరిగా పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకోవాలి అని నరేష్ చెప్తూ ఉంటే సరే బాబు అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు. తులసి బాయ్ అని చెప్పి నరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తులసి రూమ్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తులసి, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇష్టం లేకపోతే చెప్పు తులసి, నువ్వు మాకు భారం కాదు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నాకు ఈ పెళ్ళి ఇష్టమేనమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. 2 రోజుల్లో మీ అందరినీ వదిలి వెళ్ళిపోవాలి కదమ్మా, అందుకే బాధ అనిపించింది అని తులసి చెప్తూ ఉంటుంది. మాకు కూడా బెంగగా ఉంది తులసి, ఇన్ని రోజులు చిన్న పిల్లలాగా అమ్మా అమ్మ అంటూ మా వెనుకే తిరిగావు. ఈరోజు సడన్గా నువ్వు వెళ్ళిపోతున్నావంటే నా గుండె పగిలిపోయినంత బాధగా ఉంది తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. బాధపడకమ్మా, ఎక్కడ ఉన్నా కూడా నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను కదా అని తులసి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు కూడా బాధపడుతూ ఉంటాడు. తులసి ఎందుకు ఈ పెళ్ళి నాకు అవసరం అంటుంది, తులసికి ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కీర్తికి ఫోన్ చేస్తే ఏదైనా తెలుస్తుందేమో తులసి గురించి అని సిద్ధు మనసులో అనుకొని కీర్తికి ఫోన్ చేస్తాడు. సిద్ధు, ఏంటి ఇలా ఫోన్ చేశావు అని కీర్తి ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటుంది. ఏం లేదు కీర్తి, ఏం చేస్తున్నావు నువ్వు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం లేదురా, ఇప్పుడే మా పెద్ద ఆడపడుచు తులసికి నిశ్చితార్థం అయిపోయింది, ఇల్లంతా హడావుడిగా ఉంది అని కీర్తి చెప్తూ ఉంటుంది. ఏంటి, తులసికి నిశ్చితార్థం అయిపోయిందా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అదేంటి సిద్ధు, నీకు తులసిదో తెలిసిన దానిలా మాట్లాడుతున్నావు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును, మొన్న వచ్చినప్పుడు మా అత్తయ్య లక్ష్మిని అక్క అక్క అంటున్నావు, మా అత్తయ్య లక్ష్మి నీకు పరిచయమా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అవును కీర్తి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మా అత్తయ్య లక్ష్మి నీకెలా పరిచయం అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. అదంతా కూడా తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తాలే కీర్తి, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. ఎందుకు ఫోన్ చేస్తాడో ఏంటో, 2 మాటలు మాట్లాడాడు, ఫోన్ మళ్ళీ చేస్తానని కట్ చేశాడు అని కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు సిద్ధు దగ్గరకు వస్తాడు. సిద్ధు, ఏంట్రా అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నీతో మాట్లాడాలి సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏంటో నానా చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నీకు కనిష్కకు నిశ్చితార్థం అయిపోయింది కదా, మునిస్వామి మీ ఇద్దరి పెళ్లి చేద్దామని తొందర పెడుతున్నాడు సిద్ధు. ఎల్లుండి గోదా కళ్యాణం అయిపోయిన తర్వాత మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తే బాగుంటుందని పంతులు గారు చెప్పారు, ఆ రోజే పెళ్లి పెట్టుకుందామని మునిస్వామి అంటున్నాడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ హడావిడిగా చేసేశారు, ఇప్పుడు పెళ్లి కూడా హడావిడిగా చేయాలా నాన్న అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఒరే సిద్ధు, నాకు అసలే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నీకు తెలుసు కదా, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో లేదో నాకే తెలీదు. నా కళ్ళ ముందు నీ పెళ్లి జరిగితే చూసి చచ్చిపోవాలనుంది సిద్ధు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. నాన్న ఏంటా మాటలు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, మీ నాన్న కోరిక తీర్చరా అని బామ్మ చెప్తూ ఉంటుంది. సిద్ధు ఏం మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఒకసారి నేను చెప్పేది విను, మునిస్వామి గారికి గోదా కళ్యాణం రోజు నీకు కనిష్కకు పెళ్లి కన్ఫర్మ్ చేసేయమని చెప్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు ఆ మాటల్లో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. బసవరాజు వెంటనే కనిష్కకు ఫోన్ చేసి గోదా కళ్యాణం రోజు నీకు సిద్ధుకి పెళ్ళి, అన్ని ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మావయ్య అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తాడు. ఒరే, తులసికి అంత వివరంగా ఆ నరేష్ గురించి చెప్పినా కూడా ఆ నరేష్తో నిశ్చితార్థం చేసుకుందంట్రా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అన్నా, ఆ అమ్మాయికి నరేష్కి పెళ్లి జరగాలని దేవుడు రాసి పెట్టాడేమో, అందుకే ఆ అమ్మాయి అంత తెలిసినా కూడా ఆ నరేష్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో తులసి మెడలో ఆ నరేష్ తాళి కట్టడానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. అన్నా, మనం చేయాల్సింది మనం చేశాము, అయినా కూడా ఆ అమ్మాయి అతనితో
జీవితాన్ని పంచుకోవాలనుకుంటే మనమేం చేస్తాం అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే తులసి అటుగా వెళ్తూ ఉంటుంది. సిద్ధు తులసిని చూసి తులసి తులసి ఆగు అని చెప్పి తులసి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఏంటి ఇలా వచ్చారు అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, ఆ నరేష్ గురించి నీకు అన్ని ఆధారాలు చూపించినా కూడా నువ్వు నన్ను నమ్మలేదా? ఆ నరేష్తో ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నువ్వు చూపించిన ఆధారాలు, ప్రూఫ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. కానీ ఈ పెళ్ళి నాకు అవసరం. నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే నేను ఈ పెళ్లి చేసుకోవాలి అని తులసి చెప్తూ ఉంటుంది. అంత అవసరం ఏంటి తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాకు కుజదోషం ఉంది. కుజదోషం వల్ల నాకు ఎన్నో సంబంధాలు చూశారు. వచ్చిన సంబంధాలన్నీ కూడా వెనక్కిపోతూ ఉంటే నా పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకే ఎలాగైనా సరే ఆ నరేష్ ఎలాంటి వాడైనా సరే పట్టించుకోదలుచుకోలేదు. నా తల్లిదండ్రుల సంతోషం కోసం నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నీ పేరెంట్స్ సంతోషం కోసం నీ జీవితాన్ని పళంగా పెడతావా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆ విషయం గురించి వదిలేండి. నేను మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మీ గురించి తప్పుగా మాట్లాడాను. మిమ్మల్ని అవమానించాను. అయినా కూడా మీరు నా లైఫ్ బాగుండాలని చెప్పి ఆధారాలు తీసుకొని వచ్చారు. చాలా థ్యాంక్స్ అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నువ్వేమనుకోకపోతే నేను ఒక మాట చెప్పనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏంటి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నీ పేరెంట్స్ సంతోషం కోసం నువ్వు ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తున్నావు కదా. అదే పేరెంట్స్ నువ్వు మంచి అబ్బాయిని చేసుకొని సంతోషంగా ఉంటే వాళ్ళు ఇంకా సంతోషపడతారు కదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఆ మంచి అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు అని తులసి అడుగుతూ ఉంటుంది. తులసి, నువ్వు ఏమీ అనుకోనంటే నీకు ఒక విషయం చెప్తాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో రోజులుగా నీ వెనుక తిరిగాను. కానీ నువ్వు నన్ను పట్టించుకోలేదు. అవమానించావు, బాధ పెట్టావు, తిట్టావు. అయినా కూడా నేను బాధపడట్లేదు తులసి. ఇప్పటికీ కూడా నా మనసులో నువ్వే ఉన్నావు. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పు తులసి, నువ్వు ఓకే చెప్తే ఇప్పుడే నీ మెడలో తాళి కడతాను అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆల్రెడీ మీకు పెళ్లి కుదిరింది కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నా పేరెంట్స్ బలవంతంగా వేరే అమ్మాయితో నాకు నిశ్చితార్థం చేశారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన మేయర్ మునిస్వామి గారి కూతురు కనిష్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మేయర్ కూతుర్ని చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. అలాంటి అమ్మాయిని కాదని నన్ను చేసుకుంటే మీరు భవిష్యత్తులో బాధపడతారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నేను నీతో ఉంటేనే సంతోషంగా ఉంటాను తులసి. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ విషయం గురించి మొదటగా మీ అమ్మా నాన్నలకు చెప్పి మీ అమ్మా నాన్నలు ఒప్పుకున్న తర్వాతే నా పేరెంట్స్ని కూడా ఒప్పిద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే నిశ్చితార్థమని నీ లైఫ్లోకి నరేష్ వచ్చాడు. నా లైఫ్లోకి కనిష్క వచ్చింది. వాళ్ళ సంగతి పక్కన పెట్టి మనిద్దరం పెళ్లి చేసుకుందాం తులసి, ప్లీజ్ కాదనకు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాకు కుజదోషం ఉందండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు బాధపడతారు అని తులసి చెప్తూ ఉంటుంది. నేను అలాంటివి నమ్మను తులసి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి, ఆ దేవుడు నా రాతను ఎలా రాస్తే అలానే జరుగుతుంది. నన్ను వదిలిపెట్టండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. వదిలిపెట్టను తులసి. ఐ లవ్ యూ తులసి. నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అవునన్నా కాదన్నా నీ మెడలో నేనే తాళి కడతాను. ఈ విషయం గురించి మీ అమ్మ నాన్నలతో కూడా మాట్లాడతాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. వద్దండి, మీ భవిష్యత్తు నా వల్ల నాశనం చేసుకోవద్దు అని తులసి చెప్తూ ఉంటుంది. నా భవిష్యత్తు నిన్ను పెళ్లి చేసుకుంటేనే బాగుంటుంది. ఆస్తి, డబ్బులు, హోదాలు ఉన్నాయని చెప్పి ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితాంతం కుమిలిపోవటం కన్నా ఏమీ లేకపోయినా సరే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే ఆ లైఫే వేరు తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. తులసి, నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? అందుకే నువ్వు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావా? చెప్పు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏమోనండి, నాకు ఏం తేల్చుకోవాలో అర్థం కాని అయోమయంలో ఉన్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. తులసి, నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను కనిష్కని పెళ్లి చేసుకోను. మా ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించి నీ మెడలో తాళి కడతాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే తులసి ఫ్రెండ్ తులసిని చూసి తులసి అని చెప్పి తులసి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. నా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. ఓకే అండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి తన ఫ్రెండ్తో కలిసి వెళ్తూ సిద్ధుని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది.
సిద్ధు చెప్పిన మాటలను అనవసరంగా నేను వినలేదు. సిద్ధు చెప్పిన మాట వినుంటే ఈరోజు నాకు ఆ నరేష్తో కాకుండా సిద్ధుతో నిశ్చితార్థం అయ్యేది అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు ఎలాగైనా సరే లక్ష్మక్కతో మాట్లాడాలి, ఆ నరేష్ గురించి లక్ష్మక్కకు నిజం చెప్పి నేను తులసి పెళ్లి చేసుకోవాలి, లక్ష్మక్కను ఒప్పించాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సిద్ధు వెంటనే లక్ష్మి ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళి లక్ష్మక్క లక్ష్మక్క అని పిలుస్తూ ఉంటాడు. లక్ష్మి బయటికి వస్తుంది. సిద్ధు రాలి సిద్ధు లోపలికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి సిద్ధుని తీసుకొని లోపలికి వెళ్తుంది. సిద్ధు, నువ్వు చెప్పిన విధంగానే నా పెద్ద కూతురికి మంచి సంబంధం కుదిరింది. నా పెద్ద కూతురు గురించి బాధపడుతూ ఉంటే ఎప్పుడు కూడా నువ్వే ధైర్యం చెప్తూ ఉండేవాడివి కదా సిద్ధు. ఈరోజు నా పెద్ద కూతురికి మంచి సంబంధం కుదిరింది, 2 రోజుల్లో పెళ్లి సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మక్క, నీతో ఒక మాట మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటో చెప్పు సిద్ధు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీ కూతురు తులసిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అక్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు తులసికి పెళ్లి కుదిరిందని నీకు చెప్తున్నాను కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను ప్రేమించిన కళ్యాణి ఎవరో కాదక్క, నీ కూతురు తులసినే అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఈ విషయం మొన్న పెళ్లిలో నాకెందుకు చెప్పలేదు సిద్ధు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు చెప్పటం కరెక్ట్ కాదని చెప్పలేదక్క. తులసి ఒప్పుకున్న తర్వాత నా ప్రేమ గురించి మీకు చెప్దామనుకున్నాను. నా ప్రేమ గురించి తులసికి ఈరోజే చెప్పాను. అందుకే ఆ విషయం గురించి నీ దగ్గర ప్రస్తావిస్తున్నానక్క. తులసికి నిశ్చితార్థమైన నరేష్ మంచివాడు కాదు, వాడొక ఫ్రాడ్. పక్కా ఆధారాలతో తులసి ముందు వాడి గురించి ప్రూవ్ చేశాను. మీ సంతోషం కోసం తులసి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. ప్లీజ్ అక్క, తులసి జీవితం నాశనం అవ్వటానికి వీల్లేదు. తులసికి నాకు పెళ్లి జరిపించండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.